ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ జాషువా మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. 18వ తేదీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 26 వరకు స్క్రూటినీ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారన్నారు. మే 13న ఎన్నికలు నిర్వహించి జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక ప్రదేశాల్లో రాజకీయ ప్రతినిధుల హోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారులకు శిక్షణనివ్వడం జరుగుతోందన్నారు. పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కూడా నిబంధనల మేరకే ఖర్చు చేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవడం ఉంటుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అని ప్రతి కాన్స్టిట్యున్సీకి 3, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే ఒకే చోటు ఉంటారు, చెక్ పోస్ట్ లాగా అలాంటివి ఒక 3, వీడియో సర్వేలెన్స్ టీమ్ ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఖర్చు ఎంత అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ ఖర్చు మనం ఎస్టిమేట్ చేయాలి. కాబట్టి ఆ క్యాండిడేట్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఆ పార్టీ ఎంత ఖర్చు పెడుతున్నారో ఎస్టిమేట్ చేయాలి. కాబట్టి వీడియో సర్వేలెన్స్ టీమ్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 3, వీడియో వ్యూయింగ్ టీమ్ ఈ వీడియో సర్వేలెన్స్ టీమ్ కానీ, ఎఫ్ఎస్టీ టీమ్ కానీ, ఎస్ఎస్టీ టీమ్ కానీ, ఎంసీసీ టీమ్ కానీ